ఓం నమ శివాయ. కార్తీక మాసంగానే చాలా వరకు పూజా కార్యక్రమాలు శివాలయాల్లో భక్తులు విపరీతంగా వచ్చి స్వాముల వారికి రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయించుకుంటారు. ఈ కార్తీక మాసం అనేది చాలా పర్వదినంగా భావించి అది ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు మహాశివునికి రుద్రాభిషేకం చేయించడం వల్ల ఎన్నో పాపాలు నశించి ఆయురారోగ్యాలు కలిగి సుఖజీవనంగా జీవిస్తారు. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ మల్లికార్జున అయ్యప్ప స్వామి దేవత పంచామృత అభిషేకాంచ सहस्रशीर्षा वृषः सहस्राक्ष सहस्रवासवं शुद्धोक्त्वात्यधिष्ठशाङ्कुलं पुरुषयेवेदं यद्वदामृतशेषानायतन्नेनाथनेतावतो यायां शुभ्यः पादो स्नेहावतो विष्णुजसांसरणसरेभितस्मात् विराजयाविराजपुरुषः श्रीविष्णुभ्यो समर्दाभ्यां मुद्रा लोककल्पेन वेदाः సత్యనారాయణ స్వామి సన్నిధానానికి చేరుకున్నాడు కనుక కలియుగంగా సత్యనారాయణ స్వామి వ్రతమే విశేష పరత్వమైనది. ఈ సత్యనారాయణ స్వామి కొందరు సత్యదేవుడని, కొందరు సత్య రూపుడని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి అంటే ఎవరు కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. మనం వీడియో దేనికి యూట్యూబ్ లో చేయడం జన్మార్చితములున్న ఈ జన్మార్చితములున్న ఆయన అనే శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వారికి పునరావృత్తి లేని వైకుంఠమును పొందుదురు. ఎవడు కార్తీక వ్రతం ఆచరించిన వానిని చూచి సంతోషించును, వాని యొక్క పగటి కాలమంతనాచరించిన పాతకమును నశించును. ఇందుకు సందేహము లేదు. 1వ అధ్యాయం సమాప్తం. కూడా ఒకటి తెలుసా, కార్తీక పడుతుంది, అమ్మవారు అవపడుతుంది, అమ్మవారు అవపడుతుంది, అది కూడా రాసుకోండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా అన్ని మాసాలలో కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసం పవిత్రమైనది అన్నమాట. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పౌర్ణమి రోజు 365 రోజుల్లో దీపారాధన అనేది కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో ప్రతి ఒక్క భక్తుడు, హిందువుడు ఆ రోజు స్వామివారికి ఒత్తులతో దీపారాధన చేసి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. మరియు ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషంగా భక్తులు సుఖ సంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ఈశ్వరుడికి ప్రార్థిస్తూ ప్రచోదయాత్ ఇది మంత్రపుష్పాన్ని సాష్టాంగ నమస్కారం సమర్పయామి.